చూసి వెంటనే శిక్షించలా, ఓర్చుకుంటా ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుడు మనలో పొరపాట్లు లోపాలు జరుగుతూ ఉంటే ఆయన పిల్లలమని ఆయన మీద ఆ భారం వేసుకొని ఓర్చుకుంటా ఉంటాడు. శిక్ష వస్తేనే దేవుని కోపం అప్పుడు వెంటనే వచ్చిందని కాదు. నాకు శిక్ష రావట్లేదు కదా, నేను ఇట్లా ఉంటున్నా అంటే దేవునికి ఇష్టమేలే అని అనుకోవద్దు. ఏదో బలహీనతలు ఉన్నాయి నీలో, బలహీనతలని నీకు అర్థమవుతున్నాయి. నేను తప్పు చేస్తున్నా, పొరపాట్లు చేస్తున్నా, దేవుడు ఓర్చుకుంటున్నాడంటే దేవుడు నాకు కృప చూపిస్తున్నాడు అని అనుకోకూడదు. దేవుడు కృప చూపిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఓర్చుకునే సమయంలో ఎవరిలోనైనా, మనుషుల్లోనైనా, దేవుల్లో ఏముంటుందంటే బాధ ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? బాధ ఉంటుందండి. మీ బలహీనతల్లోనే ఉండి దేవుణ్ణి బాధ పెడతారా? నేను కుండ్రుపాడు చెప్పిన వాక్యం చెప్దాం అనుకున్నాను, ఇక్కడ నిలబడ్డాను. అనుకోకుండా దేవుడు ఈ మాటలు ఇస్తా ఉన్నాడు. బలహీనతలు జరుగుతున్నా, ఏదైనా తప్పు జరిగితే ఏదైనా శిక్ష వచ్చిద్దామన్న భయం దేవుని పిల్లల్లో ఉండిద్ది. శిక్ష రావట్లేదంటే దేవుడు ఓర్చుకుంటున్నాడు. దేవుడు ఓర్చుకుంటున్నాడు అంటే దేవుడు బాధపడుతున్నాడు. మన బలహీనతలను బట్టి కోపాన్ని ప్రదర్శించలేదు, ఓర్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. నేను ఉజ్జాయింపుగా 30 సంవత్సరాలు వేశాను. నీ జీవితంలో ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అని అనిపించి అదే చేస్తూ అలాగే ఉంటూ ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని బాధ పెడుతున్నావు? అయిపోయింది. బాధ ఎక్కువ